శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 16వ తేదీ డిసెంబర్ 2025 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అష్టమంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. ఇక లాభానికి వచ్చేటప్పటికి రాహువు యోగిస్తున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క యోగవంతమైనటువంటి ఫలితాలు మిమ్మల్ని చాలా బాగా ఆనందింపచేస్తున్నాయి అని చెప్పచ్చు. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే, ఇటుపక్క శని గారి బలము లేదు, ఏలినాటి శని జరుగుతోంది. అటుపక్క గురువు గారి బలము లేదు, గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. అలాగే కేతు సంచారం వల్ల కూడా అంతగా ఉపయోగాలు ఏమి ఉండవు. దైవభక్తి అయితే కొంచెం పెరుగుతుంది అనే చెప్పాలి. అయితే ఈ పెరిగినటువంటి దైవభక్తిని మీరు మనసులో పొదువుకొని ఆ ప్రకారంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఎన్నో రకాలైనటువంటి అంశాలు మీకు మీ దృష్టి పథంలో ఉంటాయి. వీటన్నిటి పట్ల కూడా ఇంకా మీరు ఒక జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వాటిని ఇంకా శుభకరం చేసుకుంటూ ముందరికి తీసుకువెళ్ళవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి అంశము కూడా కష్టపడే మీరు అభివృద్ధి మార్గంలోకి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఊహించని విధంగా లాభాలున్నాయి. అలాగే పబ్లిక్ విషయంలో ప్రజా సంబంధాలన్నీ బాగా పెరుగుతున్నాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు చేస్తారు. భార్యాభర్తల అనుబంధం చాలా వరకు మీకు సంతృప్తినిస్తుంది అనే చెప్పాలి. మానసికమైన ప్రశాంతత కూడా తోడవుతోంది. బాగుంది. కానీ మిగతా విషయాలన్నింటిలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. సుబ్రహ్మణ్యేశ్వర రిపీట్ ఆరాధన చెయ్యండి. పుట్టలో పాలు పోయడానికి ప్రయత్నం చెయ్యండి. అనేక రకాలుగా మీకు మనశ్శాంతి కలుగుతూ అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మౌనాన్ని పాటించడం అనేది చాలా చాలా మంచిది అని మరొకసారి గుర్తు చేస్తూ శుభం. వృషభ రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంది. ద్వితీయంలో గురువుగారు చాలా బాగున్నారు. ఇక అనుకూలమైనటువంటి ఫలితాలు ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా అంటే, లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు మాత్రమే బాగున్నారు. ఇటు ద్వితీయం యోగిస్తూ ఇటు లాభం యోగిస్తోందంటే చాలా రకాలైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఒకటి, ఆరోగ్యం బాగుంటుంది. తదుపరి వివాహం కుదరడానికి అవకాశం ఉంది. ఇంట శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. ఊహించని విధంగా ధనం వస్తుంది. మాట పరపతి పెరుగుతుంది. కుటుంబములో ఐకమత్యం పెరుగుతుంది. ధన ఆదాయం పెరుగుతుంది కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా. ఇది కూడా మీరు చాలా చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచార ఫలితము మీకు ఉద్యోగ జీవితంలో చాలా వరకు తృప్తినిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్రాన్ని మటుకు విడవకుండా చేయండి. ఇది చెప్పదగిన సూచన. అలాగే గణపతి ఆరాధన చెయ్యండి. చాలా వరకు మీకు మనశ్శాంతి వస్తుంది, సుఖజీవనం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారము, తృతీయంలో ఉన్నటువంటి కేతువు గారి సంచారము, అలాగే షష్టంలో ఉన్నటువంటి బుధుని సంచారము, ఈ 3 గ్రహాలు కూడా చాలా చక్కటి యోగాలను ఇస్తూ ఉన్నాయి. అయితే రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా చాలా ఎక్కువ అని చెప్పచ్చు. కీర్తి ప్రతిష్టలు ఇస్తారు, ధనాన్ని ఇస్తారు. అలాగే ఒక జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అది తీరడానికి చాలా చాలా కృషి చేస్తారు. కుటుంబం చాలా బాగుంటుంది. వాక్కు చాలా బాగుంటుంది. సంతానం చాలా బాగుంటారు. మనశ్శాంతిగా ఉంటుంది. చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. కళ్యాణ సమయం దగ్గరకు వచ్చింది అని చెప్పాలి. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంతవరకు వివాహం కాని వారికి వివాహం కుదరడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంట శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో సంతృప్తి లభిస్తుంది. అయితే రవి కుజుల యొక్క పరస్పర కలయిక సప్తమ స్థానంలో ఉంటూ ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు చేయండి. మరింతగా భాషిస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దగ్గరి బంధువుల యొక్క ఆదరణ కూడా చాలా బాగుంటుంది. మీ మనోబలం పెరిగే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. జాగ్రత్తల అంశాలకు వస్తే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తతో ప్రవర్తించుకుంటూ వెళ్ళవలసిందిగా మరొకసారి సూచన చేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన మానకండి, ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలుసుకోండి. శుభం.
కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్టంలో ఉన్నటువంటి రవి కుజుల పరిస్థితి చాలా బాగుంది అని చెప్పాలి. రుణ భారాలు తగ్గిపోతున్నాయి. మీరు ఎవరికైనా ధనం ఇచ్చి ఉన్నప్పుడు వాళ్ళు తిరిగి ఇవ్వాలి అని మీరు ఎప్పుడైతే కోరుకుంటారో అప్పుడు మళ్ళీ మీకు ధనం తిరిగి వస్తుంది. మీరు ఇవ్వవలసినటువంటి రుణాలు మీరు తీర్చుకుంటారు. మీకు రావలసినటువంటి రుణాలను కూడా మీరు వసూలు చేసుకోగలుగుతారు. ఇక్కడ ఈ శత్రు రోగ రుణ స్థానం చాలా బలంగా ఉండడంతో ఆరోగ్యము బాగుంటుంది, ధనము ఆదాయము బాగుంటుంది, రుణాల రూపకంగా ఉన్నది బాగుంది. అంటే తీర్చేవి తీర్చగలుగుతున్నారు, వసూలు చేసుకునేవి వసూలు చేసుకోగలుగుతున్నారు. ఆరోగ్యమే బాగుంది, శత్రువులు కూడా తగ్గిపోతున్నారు. అనేక విధాల మీకు ఆనందం కలిగించేటటువంటి కాలం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే దైవ కార్యాల మీద ఎక్కువగా ధనం ఖర్చు పెట్టేది కనిపిస్తోంది. మరమ్మతుల నిమిత్తము కూడా ధనం ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రాహువు గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. దుర్గాదేవతకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అన్ని విధాల ప్రశాంతమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సింహరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్ర సంచారం బాగుంది. చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర బుధుల సంచారం బాగుంది. ఇక లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క అనుకూలత బాగుందో సింహరాశి వారికి చాలా వరకు మేలైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ మేలు కాకుండా ఇంకా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. రాశిలో ఉన్నటువంటి కేతువు చాలా వరకు సంబంధ బాంధవ్యాలని చెడగొట్టే విధంగా ఫలితాలను ఇస్తారు. అలాగే రాహు గారు కూడా అంతే. భార్యాభర్తల మధ్య అన్యోన్యతని ఉండనివ్వరు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నా ఏదో విధంగా చెడగొట్టడానికి చూస్తారు. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో. అలాగే వ్యక్తిగతంగా కూడా ఏదైనా అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే అష్టమ శని సంచార దోషం ఉంది కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలకి వ్యయ ప్రయాసలతో కూడి వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ధన వ్యయం సూచితమవుతోంది. మాట జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతోంది. లేకపోయిన పక్షంలో కొన్ని అవమానాలు, అపనిందలకి దారితీసే విధంగా ఉంది. లాభాల బాటలోనే ఉన్నారు. చక్కగా ఆదాయం మంచిగా మీ కష్టానికి తగినటువంటి ఆదాయం వస్తుంది. విద్యార్థులకి కూడా బాగుంది. ఈ స్థిర చరాస్తుల వృద్ధి కూడా మీరు చక్కగా చేసుకుంటారు. అయితే ధనము ఖర్చు మటుకు అవుతుంది అని చెప్పి గుర్తు చేసుకోండి. అది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం అని మరొకసారి తెలియజేస్తున్నాను. రాహు కేతు శని గారులకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. కొంత ప్రశాంత జీవితం ఉంటుంది. కొంచెం ధనం ఖర్చు తగ్గడానికి అవకాశం ఉంది. మీ కృషి మటుకు మీరు తప్పనిసరిగా చేస్తూ వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి వారికి తృతీయ స్థానంలో బుధుని సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో రాహు సంచారం బాగుంది. అలాగే మిగతా గ్రహాల యొక్క సంచారాలను కూడా పరిశీలన చేస్తే చాలా బాగున్నాయి అని చెప్పడానికి అయితే రావడం లేదు. ఈ 2 గ్రహాల యొక్క స్థితులు కూడా మీకు పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తున్నాయా అంటే పూర్తిగా ఇవ్వడం లేదు. కాబట్టి నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. తృతీయ స్థానంలో బుధుడు యోగిస్తూ ఉన్నారు. దగ్గర ప్రయాణాలు అయితే బాగుంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. రాహు గారి వల్ల విజయావకాశాల బాటలో ఉంటారు. మీరు విజయాన్ని బాగా చేజిక్కించుకోగలుగుతారు. అయితే మరి మిగతా అంశాలు మాట బాగుండాలి, పరపతి బాగుండాలి, కుటుంబం బాగుండాలి, దగ్గరి ప్రయాణాలన్నీ చక్కగా లాభించాలి, అలాగే మాతృవర్గ రీత్యా బాగుండాలి, సంతాన రీత్యా బాగుండాలి. మరి ఇత్యాది విషయాలన్నీ కూడా కాస్త వెనకడుగు వేస్తున్నాయా అన్నట్టుగా ఉంది. ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము కొన్ని ఇబ్బందుల్ని సూచిస్తూ ఉన్నది. దశమ స్థానంలో సంచరిస్తూ ఉన్న గురువు గారి యొక్క సంచారము ఏమాత్రము సహకరించడం లేదు. కాబట్టి ఈ శని గారు ఇచ్చేటటువంటి ఈ దోషపూరితమైనటువంటి ఫలితాలు
అలాగే ఇవ్వబడుతున్నాయి. పై అధికారుల యొక్క మన్ననలు అందుకోవడము మీరు కష్టంగానే ఉంటుంది. అలాగే రాజకీయంగా ఏదన్నా మంచి ఫలితాలు ఏమన్నా ఉంటాయా అంటే రాజకీయ నాయకులకి కూడా పెద్దగా ఫలితాలు కనబడడం లేదు. పబ్లిక్ రిలేషన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. భార్యాభర్తల అనుకూలత కూడా అంతంత మాత్రంగానే ఉంది. వివాహాది శుభకార్యాలు కుదరడం కూడా చాలా ఆలస్యం అవుతోంది. పబ్లిక్ రిలేషన్ విషయంలో కాస్త దెబ్బతినే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అతి జాగ్రత్త పాటించండి. మిగతా అన్ని విషయాలలోనూ మౌనంగా ఉండడం అనేది చాలా చాలా మంచిదిగా తెలియచెప్తూ ఉన్నాను. ధన లాభం ఒక్కటి ఉన్నంత మాత్రాన అన్నీ బాగున్నాయి అని చెప్పడానికి రాదు. అలా అని బాలేదా అంటే అంత పూర్తిగా బాలేని విధంగా లేకుండా 2 గ్రహాలు అయితే అనుకూలిస్తున్నాయి. కాబట్టి కొంచెం మనశ్శాంతి అయితే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహాల హోమం చేసుకోవడము లేదా నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము చాలా చాలా మంచిది. వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి. శుభం. తులారాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్ర బుధులు బాగున్నారు. అలాగే తృతీయంలో ఉన్నటువంటి రవి కుజులు బాగున్నారు. షష్టంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. నవమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. అసలు ఇన్ని గ్రహాలు బాగున్నాయి. ఒక్క రాహువు తప్ప మిగతా 8 గ్రహాలు యోగిస్తున్నాయి. అత్యద్భుతమైన రోజు ఈ రోజు. 8 గ్రహాలు యోగించడం అంటే అది అస్సలు మాటలైన విషయం కాదు. పూర్తిగా మీరు అనుకున్న కార్యక్రమాలని అనుకున్నట్టుగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. విజయావకాశాలు పొందగలుగుతారు. చేజిక్కించుకోగలుగుతారు. శత్రువులు తగ్గిపోతారు. మిత్రులు పెరుగుతారు. చక్కగా ప్రాణ స్నేహితుల మధ్య మళ్ళీ ఇంకా ఎంతో అనుబంధం పెరుగుతుంది. వారి వల్ల చాలా లబ్ధి పొందాము అని చెప్పి మీరు ఇంకా ఇంకా ఆనందంగా ఉంటారు. అలాగే బంధుమిత్రుల రాకపోకలు బాగా పెరుగుతాయి. బాల్యంలో ఎవరన్నా మీ తప్పిపోయినటువంటి స్నేహితులున్నా ఎవరన్నా బంధువులున్నా ఇప్పుడు కనిపించడానికి అవకాశం ఉంది. అలాగే అన్ని విధాలుగా దైవభక్తి పెరుగుతోంది. దైవ కార్యాలు చేస్తారు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ధన ఆదాయం పెరుగుతుంది. మాట తీరు బాగుంటుంది. పరపతి పెరుగుతుంది. అస్సలు ఒక్కటేమిటి అన్ని రకాలైనటువంటి భావాలు కూడా చాలా స్పష్టంగా పరిఢవిల్లుతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు చేయవలసిందల్లా భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయడమే. ఇక అన్ని అంశాలు కూడా చాలా అద్భుతమైన రీతిలో ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి ఇక ఇంతకన్నా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారం మటుకు చాలా బాగుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అయితే అన్ని అంశాలలోనూ మీరు జాగ్రత్తగానే ఉండాలి. అన్ని అంశాలు కుటుంబ జీవితము, అన్నదమ్ముల వ్యవహారాలు, అలాగే మాతృవర్గ రీత్యా, సంతాన రీత్యా, రుణభారాల రీత్యా, భార్యాభర్తల అనుబంధ రీత్యా, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా, పితృవర్గ రీత్యా, ఉద్యోగ రీత్యా, లాభాల రీత్యా, రాజకీయాల పరంగా ఏ అంశమైనా తీసుకోండి, ఆరోగ్యం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, పూర్తి జాగ్రత్తతో ఉండవలసినటువంటి కాలమే. కాకపోతే విందు వినోదాల కాలక్షేపం అయితే ఇవాళ రోజున మీకు ఉంటుంది. దానివల్ల కొద్దిగా మనశ్శాంతి కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిగతా అంశాలలో ఏ అంశానికైనా సరే మీరు ఓర్పు కలిగి ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. గ్రహస్థితులు అనుకూలత లేని కారణం చేత ఏదైనా ఇబ్బంది రావచ్చు. అందువల్ల ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటూ ఎవరైనా ఏదన్నా అడిగితే దానికి మటుకు సమాధానం చెప్పి ఈ రోజు కాలక్షేపం చేశారంటే చాలా ప్రశాంతంగా మీకు రోజు గడిచినట్టే లెక్క. కుజుని యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యండి. నవగ్రహ ఆరాధన చెయ్యండి. వీలైతే పుట్టలో పాలు పోయండి. యోగా చెయ్యండి. ఈ విధంగా పరిహారాలు కనీసం కొన్నైనా 2, 3 అయినా చేసుకుంటూ మౌనంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం చాలా చాలా బాగుంది. సప్తమంలో గురుగారు బాగున్నారు. అలాగే ఏకాదశంలో చంద్రుడు చాలా బాగున్నారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఫలితాలకు దారితీసేవే. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క పరిస్థితి కూడా మీకు విలువైన వస్తువుల్ని అందజేస్తోంది. అయితే మీరు వాటిని భద్రం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఊహించని విధంగా లాభాల బాటలో ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే దైవభక్తి బాగా పెరుగుతుంది. ధన ఆదాయం చాలా బాగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మునుపెన్నడూ లేని విధంగా మీరు చాలా ఆప్యాయత అనురాగాలని
చవి చూస్తారు. జీవిత భాగస్వామి వల్ల చాలా సంతృప్తికరమైన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. దైవభక్తి ఊరికే పెరగడం అంటే ఏదో స్తోత్ర పారాయణాలు ఎక్కువ చేసుకోవడం కాదు. ఆ దైవం మిమ్మల్ని ఏ విధంగా కరుణించారు, మీరు ఏ విధంగా గట్టెక్కారు, ఏదైనా కష్టకాలాన్ని గట్టెక్కిన విధానాన్ని గుర్తుపెట్టుకొని తలుచుకొని ఇంకా ఇంకా భగవంతుని పట్ల భక్తి భావాన్ని పెంచుకుంటారు. ఆ విధంగా భగవంతుణ్ణి ఎక్కువ సమయం స్మరించుకుంటూ ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కూడా చాలా ఆనందం కలిగించే విధంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అర్ధాష్టమ శని సంచార దోషానికి శని గారికి తైలాభిషేకం చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర బుధుల యొక్క పరిస్థితి చాలా బాగుంది అని చెప్పచ్చు. అయితే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటోంది. ఇక వీరికి మనోబలం అనేది తగ్గదు, అధికమైనటువంటి మనోబలం ఉంటుంది. దీనివల్ల ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ఎన్నో విధాలుగా ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము మీకు మహాద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంది. ఇది ఏ విధంగా అంటే గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న కారణం చేత చంద్రుడి మీద అధికమైనటువంటి కార్యనిర్వహణ సామర్థ్యం పెరుగుతోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాము. మానసికమైనటువంటి సంతృప్తి చాలా ఎక్కువగా ఉంటుంది, అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది, ఆదాయం చాలా చాలా బాగుంటుంది. కార్యనిర్వహణ శక్తి చాలా బాగుండడం వల్ల ఉద్యోగ జీవితంలో కూడా పై అధికారుల నుంచి అనుకూలమైనటువంటి ప్రశంసలు పొందుతారు, అలాగే మెచ్చుకోలు పొందుతారు. ఇది చాలా ఆత్మ సంతృప్తికి దారి తీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దుర్గ పూజ చెయ్యండి, అలాగే గోసేవ చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక ఏకాదశంలో ఉన్నటువంటి రవి కుజులు బాగున్నారు. ఊహించని విధంగా ధనలాభాలుంటాయి, భూలాభాలుంటాయి, వస్త్రలాభాలుంటాయి, వస్తు లాభాలుంటాయి. ఆరోగ్యం వల్ల కూడా లాభం చేకూరుతుంది. అంటే అనారోగ్యం తగ్గిపోయి పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు. ఉద్యోగ జీవితం చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇక సంతాన విషయంలో చాలా ప్రశాంతమైనటువంటి తృప్తి లభిస్తూ వెళ్తుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము ఇప్పుడు మీకు అక్కడికి రావడం, ఏలినాటి శని జరుగుతూ ఉండగా అక్కడికి రావడం చాలా చాలా అదృష్టవంతమైన విషయము. సన్మాన సత్కారాలకే అర్హులవుతారు. ధనాదాయం చాలా బాగుంటుంది. ఎటొచ్చి కుటుంబ పరంగా చాలా చాలా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక శనిగారి విషయంలో స్తోత్రనామాలు చేసుకోండి, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, వీలైతే దుర్గా ఆరాధన చేయండి. ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి శుక్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్నది. ఇక మిగతా గ్రహాల యొక్క సంచారము అంతంత మాత్రంగానే ఉంటున్నా, దశమ స్థానంలో రవి గారు కుజుడితో కలిసినటువంటి పరిస్థితి. అంటే చాలా అగ్రెసివ్గా ఉంటారు వీరు. ఉద్యోగ జీవితంలో చాలా ఓర్పుగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పితృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి సలహా సంప్రదింపులు, ధన ఆదాయము, అలాగే పితృవర్గ రీత్యా ఏదో ఒక లబ్ధి ఉండడము జరుగుతుంది. ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో చక్కటి సంచారం కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయడానికి చాలా వరకు అవకాశం ఉంది. అలాగే ఈ ప్రయాణాలలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి చంద్ర సంచారము ఇది చాలా సూచిస్తూ ఉంది క్షుణ్ణంగా. అయితే గురువు గారి యొక్క దృష్టి ఉన్నది కాబట్టి మంచిదే, పర్వాలేదు అని చెప్పచ్చు. అయితే మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, దుర్గా పూజ చేయండి, లేదా దుర్గా నామస్మరణ చేయండి. ఇవి చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.